ఫ్రెండ్స్, బీసీసీఐపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సీరియస్ అయ్యాడు. బోర్డుకి పిచ్చెక్కిందన్నాడు. ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. భారత క్రికెట్ బోర్డుకి ఇది బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రతి ఏడాది బీసీసీఐ ఖజానాలోకి కోట్లు వచ్చి పడుతున్నాయి. వ్యూవర్షిప్ రైట్స్, అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్స్, ఇలా ఎన్నో విధాలుగా ఐపీఎల్ నుంచి భారత బోర్డుకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఒకవైపు కాసులకు కాసులు రావడం, మరోవైపు ఈ టోర్నమెంట్ ద్వారా ఎందరో యంగ్ స్టార్స్ భారత క్రికెట్ టీంలోకి వస్తూ ఉండటంతో బోర్డు ఫుల్ హ్యాపీగా ఉంది. ఏ రకంగా చూసుకున్న ఐపీఎల్ లాభదాయకమే. అయితే టీ20 ఫార్మెట్లో సాగే ఈ లీగ్ ఉండగానే మరో లీగ్ నిర్వహణకు బీసీసీఐ ప్లాన్ చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. టీ20 ఫార్మెట్లో లీగ్ పెట్టాలని అనుకుంటుందని వినికిడి. దీనిపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సీరియస్ అయ్యాడు. టీ20 ఫార్మెట్లో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటుందనే వార్తల నేపథ్యంలో బోర్డు మీద లలిత్ మోడీ విమర్శలకు దిగాడు. భారత క్రికెట్ బోర్డుకు పిచ్చెక్కిందన్నాడు. ఐపీఎల్ లాంటి సూపర్ సక్సెస్ అయిన లీగ్ ఉండగా టీ20 ఫార్మెట్లో మరో లీగ్ పెట్టాలని అనుకోవడం వెర్రితనమన్నాడు. ఇది ఏ రకంగానూ భారత క్రికెట్కు ఉపయోగపడదని చెప్పాడు. ఐపీఎల్ను మించింది, దానికంటే ప్రభావితమైనది మరొకటి లేదన్నాడు లలిత్ మోడీ. వ్యూవర్షిప్, రెవెన్యూ పరంగా ఈ క్యాష్ రిచ్ లీగుకు పోటీ వచ్చేది ఏదీ లేదన్నాడు. టీ20 ఫార్మెట్ను కాదని టీ10 వైపు అడుగులు వేయాలని బీసీసీఐ అనుకోవడం మూర్ఖత్వమని లలిత్ మోడీ పేర్కొన్నాడు. క్రికెట్లో మొదట టెస్టులు వచ్చాయి, ఆ తర్వాత వన్డేలు, టీ20లు వచ్చాయి. ఇప్పుడు టీ10 క్రికెట్ ప్రవేశిస్తుంది. అయితే ఈ ఫార్మెట్ గురించి పక్కన పెడితే వన్డే క్రికెట్ చనిపోతుంది. 50 ఓవర్ల ఫార్మెట్ పనైపోయింది. అది ఎప్పటికైనా మరుగున పడాల్సిందే. అందరూ క్రమంగా టెస్టులు, టీ20ల మీద ఫోకస్ పెట్టాలి. అంతేగాని మరో ఫార్మెట్ని ఆహ్వానించడం కరెక్ట్ కాదు. అది జెంటిల్మెన్ గేమ్కు చాలా ప్రమాదకరం. టీ20 క్రికెట్కు రోజుకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఒకవేళ వేరే లీగ్ నిర్వహణకు ఖాళీ ఉంటే నేను సెకండ్ టీ20 లీగ్ స్టార్ట్ చేసేవాడిని. ఫస్ట్ ఫేజ్లో నెగ్గిన టాప్ 4 టీమ్స్ సెకండ్ ఫేజ్లో ఐపీఎల్ జట్లు తలపడేలా ప్లాన్ చేసేవాడిని అని లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ క్లబ్ ఫార్మెట్ తరహాలో టీ10 లీగ్ నిర్వహణకు బీసీసీఐ రెడీ అవుతుందని తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపాడు. అయితే ఈ టోర్నీ మొదటి రోజునే అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోస్యం పలికాడు. మరి బీసీసీఐది వెర్రితనమంటూ లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.